చెప్పనా ఇంకా అదే మన వాళ్ళు మన బాగా అది అట్లా నాకు బాగా 15 రోజుల నుంచి బాగా డిస్టర్బ్ చేసి బాగా మైండ్ డిస్టర్బ్ చేశారు. సరే ఇప్పుడు మనం ఇవ్వాలి మన సైడ్ నుంచి లేట్ జరుగుతుంది కదా, లేట్ అవుతుంది కదా. 2 సంవత్సరాల నుంచి ఏం ట్రాన్సాక్షన్స్ లేకపోయే వాళ్ళకి అందరూ బాధ మీద చూపిస్తాను. నేను అలా లెక్క చూపిస్తున్నాను. అందరూ తీసుకున్న వాళ్ళే ఎవరు లేరులే, కానీ అందరూ తిన్న వాళ్ళే లక్షలు మన దగ్గర ఇంట్రెస్ట్లు కమిషన్లు ఇంట్రెస్ట్లు అన్ని తిన్న వాళ్ళే వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ. బట్ కొంతమంది పాపం జెన్యున్గా ఉన్న కస్టమర్స్ని యాడ్ చేసి చిరంజీవి కస్టమర్ కాబట్టి సపరేట్గా ఎవరెవరిని యాడ్ చేసుకుంటూ వచ్చాడు. సరే ఓకే, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉన్న తర్వాత అన్ని కంపెనీలు జరుగుతూనే ఉంటాయిగా. ఎన్ని చూడలేదు మేము కూడా, జరుగుతూనే ఉంటాయి. తర్వాత మాట్లాడిన రోజు అలానే చెప్పారండి, మాకు ఈ వారం ఒకరు చేయండి, వచ్చే వారం ఒకరు చేయండి. ఇప్పుడు మనకుంది 2 సంవత్సరాల నుంచి పేమెంట్ లేదు. అట్లాగా పేమెంట్లు ఆగిన ఉన్నవాళ్ళు గోల్డ్ మీకు ఎన్నిసార్లు అడిగాను నేను, డబ్బులు అడిగారు. గోల్డ్ లోన్ పెట్టుకుని చేశాడు, లోన్ అట్లానే కడుతున్నాడు పాపం. చాలా రిస్క్ పడుతున్నాడు. ఇది హడావుడు లేకపోతే వీళ్ళది ఇప్పుడు ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేయాలి, మన ఇల్లు కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం. మాకు 15 రోజుల నుంచి కొంతమంది పర్సన్స్ బాగా డిస్టర్బ్ చేశారు మమ్మల్ని. సరే బాగా డిస్టర్బ్ చేయడానికి కారణం అంటే ఇటు వెళ్లకుండా కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు వాస్తవంగా. అంటే ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళు అనవసరమైన టాపిక్స్ చేసి గందరగోళం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొద్ది స్వార్థంతో జరిగిన కొన్ని ఉండండి, మీకు పేరు గుర్తురావట్లేదు నాకు. రాజేంద్ర గారు. సరే ఏదైనా ఏంటంటే ఒకటి రాజేంద్ర గారు, మనం ఏంటంటే ఇప్పుడు అసలు వెళ్ళిపోయే వాళ్ళం అయితే 1.5 years వెళ్ళిపోయేవాళ్ళం. అందరికి ఇస్తాము, ఇది ఇక్కడే ఉంటాం, ఇస్తాము, మీరు టైం ఇవ్వండి అనేది మనకు అందరి వైపు నుంచి మనం చెప్తుంది అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మూమెంట్లో టైం అనేది వాళ్ళు నమ్మరు కదా. ఏంటంటే టైం మీరు అదే మామూలుగా రెగ్యులర్గా ఇస్తూ ఏదో మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చేసి వచ్చింది అనుకోండి, ఒక 1 year 6 months 1 year ఇది టైం అడిగితే ఇస్తారు. అసలు లేని దానికి మళ్ళీ టైం మీరు టైం అడుగుతూ ఉంటే అది ఇవ్వరు కదా, వాళ్ళే ఇవ్వరు. ఎవరు చెప్పే విధంగా చేస్తాము. ఇప్పుడు ల్యాండ్ ఎవరి పేరు మీద? ల్యాండ్ రైతుల పేరుతో ఉంది సార్. మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది వాళ్ళ రైతులకు సగం రైతుల పేరుతో ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళి లెక్కలు చూసుకొని మా పేరు అగ్రిమెంట్ తీసుకోవాలి మేము. అదే మీరు పేమెంట్ అయిపోతున్నాయి కదా, మీకు జీపే కూడా ఇచ్చాడా? జీపే కూడా ఇవ్వడు. ఇక్కడ ఏంటంటే రాజేంద్ర గారు, మనం ఇన్వెస్ట్ చేసింది ల్యాండ్ తీసుకుందామని పర్పస్ కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుకున్న దానికి మనం ఇన్వెస్ట్ చేసాం వీళ్ళ దగ్గర. అది అక్కడ లోకల్లో అక్కడ స్లో అవటం వల్ల వాళ్ళు ఏంటంటే మనల్ని వెయిట్ చేపిస్తున్నారు. ఇప్పుడు డబ్బుల కోసం డబ్బులు అడుగుతుంటే మనం ఏం అడిగామంటే, మాకు ఇక్కడ చాలా ప్రెజర్స్ ఉన్నాయి, మాకు ల్యాండ్స్ రూపంలో కొంత ఇచ్చి క్యాష్ రూపంలో కొంత అడుగుతున్నాం. వాళ్ళు ల్యాండ్స్ కొన్ని చూపించారు, మనల్ని కూడా చూశారు, ల్యాండ్స్ కూడా చూపించారు. అయితే ఫైనల్గా ఇప్పుడు మనం ఏంటంటే అన్ని అకౌంట్స్ చూసేసుకొని మనకి ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ల్యాండ్స్ తీసుకుంటాం, ఇంత అమౌంట్ క్యాష్ తీసుకుంటాం అనే దాని మీద నడుస్తుంది సబ్జెక్టు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో మొన్న మేము మాట్లాడి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ గుంటూరులో కొంచెం డిస్టర్బ్ అయింది చెప్పి మళ్ళీ నేను వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇక్కడ రేపు సర్దుమనుగా చేసుకొని వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం. అదే ఇప్పుడు మేము వెళ్ళి అన్ని రాయించుకోవడానికి వెళ్తున్నాం. మీరు ఏమి లేకుండా మాది అదిగోండి 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 అని చూపెడితే వీళ్ళే నమ్మొద్దు. ఇప్పుడు నాగారుగా మనం దాన్ని చేసి పెడతాము. ఈ ల్యాండ్ చూపించి 4 నెలలు అవుతుంది. అదే ల్యాండ్ చూపించిన 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ అన్నారు. 10 రోజుల్లో అనలేదయ్యా, సరే 4 రోజులు అనుకోండి, 4 రోజులే అందాం. 4 రోజులు అయిందా? అవ్వలేదు.
అది గడిచి 3 నెలలు అవుతుంది. మా మిస్సెస్ ఏమో ప్రామిసుల మీద ప్రామిసులు చేస్తున్నారు, అమ్మాయి ఏమో ఏడుస్తూ కూర్చుంది. ఊర్లో సెటిల్ చేసి బాలాజీ గారు నెక్స్ట్ మంత్ అయింది సార్, 6 నెలలు అవ్వదు అసలు. కాదు మీ దగ్గర ఏం లేకుండానే నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది. అసలు అయ్యిద్దని నేను ఎట్లా నమ్మగలుగుతాను? ఎన్నిసార్లు మీ ఇద్దరు చెప్పారు, ఇద్దరు చెప్పిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇదిగో ఇంటి దగ్గరికి వచ్చారు, 10 రోజుల్లో అయిపోతుంది అన్నారు. చెప్పేది నాన్న, నువ్వు చెప్పిందే మేము వినాలంటే ఎట్టగా ఇంతకాలం నువ్వు చెప్పేది కదా. ఇంటికి వచ్చి ఎట్లా కదనా, ఇంటికి వచ్చి కూర్చొని అట్లా కాదు, నెలకి చేయలేకపోయావు, వారానికి చేయలేకపోయావు, నెలకి చేయలేకపోయావు, 4 నెలలకి చేయలేకపోయావు. 15 days తీసుకోండి, మంత్ ఎండింగ్ తీసుకోండి, మంత్ ఎండింగ్ వరకు మనం ఏంటంటే మంత్ ఎండింగ్ తీసుకోండి. ఇతను ఒక్కటి మాత్రం సెటిల్ చేయండి, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని ప్రాబ్లం ఉంది. ముగ్గురు చేయాలి చెప్తే సతీష్ గారు ఇంకా మాట్లాడే అవకాశం మీకు లేదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే అది పద్ధతి కాదు. నెలకి నరం లేదని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. మరి అంతే, మీరు అట్లా కాదు, మీరు కంపెనీకి వచ్చి ఇదిగోండి 10 రోజులు అయిపోతుంది అన్నారు, ఇంటికి వచ్చి అన్నారు, మొన్న ఇంటి దగ్గర కూర్చున్నారు, 20 రోజులు అయిపోయింది అన్నారు. 20 రోజులు ఎక్కడైంది? 4 నెలలు గడిచింది. మా డబ్బులండి మీరు 25 లక్షలు ఇచ్చి చూడండి, మేము వింటా. నువ్వు 25 లక్షలు చూడు, నేను వింటా నీ మాట. ఏంటి వినేది? స్టోరీ నేను వింటా, అందరి స్టోరీలు నేను వింటా. యూట్యూబ్ లో కూడా 100 స్టోరీలు నేను వింటా. వింటే పరిష్కారం అయిపోయిందా? డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చి మాట్లాడండి. ప్రామిసులు చేయకూడదు ఇక్కడ, ప్రామిసులే చేసింది ఇక్కడ. మా డబ్బులు తీసుకుని ప్రామిసులే చేసింది. తీసుకొచ్చి ఆయన ఒక 5 లక్షలు అన్నాడు, మొన్న ఒకటి తీసుకొచ్చారు. అందరికి నేను ఇవ్వాలి, ఊరు మొత్తం ఇవ్వాలి. మీరు ఇవ్వండి, అవును ఇవ్వాలి, నేను ఇవ్వాలి. ఊరు మొత్తం నీకు చుట్టాలి, ఊరు మొత్తానికి నేను అప్పులండి, ఊరు మొత్తం నాకు అప్పులు ఉన్నాయి. ఏం చేయమంటావు? నీకుంటే నువ్వు కట్టుకుంటే ఇవన్నీ కాదండి. మీరు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వరా? ఒకళ్ళు వస్తారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇంటికి వచ్చారు? ఆఫీస్ ఎన్నిసార్లు తిరగం? 10 సార్లు తిరగం ఆఫీస్ దగ్గర. చెప్తున్నా ఆవేశందే ఉంది, 5 నిమిషాలు ఆవేశపడట్లేదు. మా డబ్బులు మాకు కావాలంటున్నాం, మా డబ్బులు ఇచ్చి పడదు ఇంకటే పోయిద్దిగా. మీతో మాట్లాడాలి, మీతో మీ మాటలు మేము పడాలా? మీకు డబ్బులు ఏమి ఉండదు, నువ్వు డబ్బులు కట్టలేదు కాబట్టి నీకేం ఉండదు. మేము మాటలు మేము ఇలాంటి పెద్ద మనుషులు డబ్బులు తీసుకున్నాం, మేము మాటలు పడరా? 100 మందిని తీసుకురా, న్యాయం ఎవరు చెప్తారు? తీసుకురా, మరి తీసుకురా, తీసుకురా. నేను ఇక్కడే ఉంటా, తీసుకురా, తీసుకురా బాబు, తీసుకురా, తీసుకురా, తీసుకురా. 100 మందిని తీసుకురా, తీసుకురా, తీసుకురా. 100 మందిని తీసుకురా, మనుషులను తీసుకురా, మనుషులను తీసుకురా. నువ్వు మనుషులు తీసుకొస్తాను, నాకు తీసుకురా, మాట్లాడదాం. న్యాయం ఏదో చెప్తారు. నేనెందుకు తీసుకురా? నాకే అవసరం? నా డబ్బుల్ని అడుగుతున్నా, నా డబ్బుల్ని అడుగుతున్నా స్వామి, నా డబ్బులు అడుగుతున్నా. నా డబ్బులు ఇచ్చాయి, నా డబ్బులు ఇచ్చాయి. 100 మంది తీసుకురా, నేను ఉంటా. తీసుకురాపా, తీసుకురాపా, నాకు ఎంత నాకు తీసుకురాపా, 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 తీసుకురాపా. డబ్బులు తెచ్చిరా స్వామి, నువ్వు నన్ను కూర్చొని కూర్చోాలంటే అప్పుడు డబ్బులు లేదు. నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వెందుకు వచ్చావయ్యా మా ఇంటికి? మా డబ్బులు మాకి, మా డబ్బులు మాకు ఇచ్చే. మా డబ్బులు ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా జనాలు డబ్బులు ఎన్నిసార్లు తిప్పుతా? 2 సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నారండి మాకు. నేను ఇందాక చెప్పానండి, ఇదే పంచాయతీ ఉంటుంది, అతనితో వద్దు, అనవసరం, రేపు పొద్దున వెళ్ళి మాట్లాడుకుని తెంగండి అని చెప్పాను. రేపైనా ఎల్లుండి అయినా కూడా ఇదే మాట. రేపైనా ఎల్లుండి 2 సంవత్సరాలతో మీ డబ్బులు తీసుకుని 2 సంవత్సరాలు నువ్వు తీసుకున్నావు కాబట్టి 2 సార్లు చేస్తాను. తీసుకున్నావు, చెక్ ఇవ్వకపోతే నేను ఇస్తానన్నావు. మరి 2 సార్లు చెక్కులు ఇచ్చాను. మరి 2 సార్లు చెక్కులు ఇచ్చారు. అట్లాగా 2 సార్లు చెక్కులు ఇచ్చింది ఎవరు? నేను భయపడట్లేదు కానీ 2 సార్లు చెక్కులు ఇచ్చారు. మరి ఏం చేయమంటావు చెప్పు? నువ్వు చించుకుంటే ఏముంటది? అది కాదండి, ఎందుకు అరుచుకోవటం ఏందో చేస్తున్నా చండాలంగా. ఎవరు కొనదండి? మిమ్మల్ని తీసుకొచ్చాడు, అంతకుముందు 5 తీసుకొచ్చాడు. ఎంతమంది బాకీ ఉంటాడండి? బొచ్చులో 5 లక్షలు, ₹1,00,00,000 చెబుతాడండి. మేము చెబుతాం, మరి 100 కోట్లు ఉన్నాయి మా సమస్యలు, నేను ఒక్కడికే లేట్ అయితే మీరు వారం కల్లా చేయండి అంటే కుదరదండి. అది ఊరంతా ఎంత బాకీలు ఉన్నాయి ఒకసారి చెప్పు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తిప్పుకొని తీసుకుని రారు, ఒకరినే వస్తారు పంచాయతీ తీసుకొస్తే. ఒకసారి వస్తే ఇంకోండి, ఇంకోసారి ఇంకోండి మాట్లాడదాం రాండి, ఇంకో 10 మందిని ట్రిప్ కొని దాడు ఒకడే వస్తాడు. వీళ్ళందరినీ బాకీలండి.
ప్రతి ఒక్కరిని మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సమస్యలు ఉన్నమంది ఉంటారు, ఆయన కూడా ఉంటారు. మరి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డబ్బులు అడగబాకు. కాదన్నా, నాకు డబ్బులు అవసరం అన్న, నాకు డబ్బులు అవసరం అన్న. డబ్బులు ఇప్పుడు ఇవ్వడం కుదరలేదు కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాను. అదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు 5 నెలలు అట్లా కాదండి, 5 నెలలు అవుతుంది చెప్పేది నాన్న. మీరు 5 నెలలు అవుతుంది, నెక్స్ట్ మంత్ 5 నెలలు అవుతుంది అన్న. ఇప్పటికి నువ్వు చెప్పులే 5 నెలలు అవుతుంది. నేను ఎంత ఓపికతో ఉన్నాను, ఆఫీసర్ ఏడపడుతున్నా, నేను అడుగుతున్నాను అన్న. ఇప్పుడు దాకా నేను ఆవేశపడలేదు, ఇప్పుడు దాకా నేను ఆవేశపడలేదు. మరి డబ్బులు ఇవ్వక, స్థలాలు ఇవ్వక ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీ దగ్గర? వడ్డీలు మేము కట్టుకుని వస్తున్నాం, ఇక్కడ వడ్డీలు నేను కట్టుకుని వస్తున్నా. ఒకరోజు నాతో తిరుగు ఎలా ఉందో నా పరిస్థితి. చెక్కులు ఉండి చెక్కులు మధ్యవర్తిగా ఇప్పించి బాలాజీ ఇవ్వకపోతే నేను అడిగేలా ఇప్పిస్తానని చెప్పారు. ఆయన మాట నీకేం సంబంధం? నాకు డబ్బులు ఇచ్చావా? అట్లా కాదు, మీరు ఎందుకు ఇస్తారు డబ్బులు? మీరు అట్లా అడుగుతారండి, మీరు అడుగుతున్నారా? మరి షూరిటీగా ఉన్నప్పుడు ఇదిగో మీరు షూరిటీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేయించిన చోట నేను మాట్లాడుతున్నాను. 2 సార్లు ఏం చేశారంటే చెక్కులు ఇప్పించారు. నేను కూడా మీరు ఎవరండి, మీకేం సంబంధం అని నేనంటే ఆయన మాట్లాడి మాట్లాడారు. చెప్పండి పద్ధత ఏమైంది సార్? ఎవడు పెట్టి బెదిరిస్తాడు? డబ్బులు కట్టలేదు, కంపెనీలు మిమ్మల్ని చూసి డబ్బులు కట్టానా? అట్లా కాదు, కంపెనీలు మిమ్మల్ని చూసి డబ్బులు కట్టాను. మీరు ఎవరు నాకు తెలుసు? ఆయన చూసి ఆయన డబ్బులు ఇవ్వాలని చెప్పి నువ్వు కట్టలేదుగా. దగ్గర అప్పు తీసుకుంటాను నేను, ఇప్పుడు మీరు గట్టే ఇస్తానని చెప్పి మాకు నేను డబ్బులు అడగట్లేదుగా. నువ్వు చెప్పేది డబ్బులు అడుగుతున్నానా? ఇందాను అన్నావు, నిన్ను నేను డబ్బులు అడగట్లేదు. నీకేం డబ్బులు ఇచ్చారా? నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే డబ్బులు వేసానా? నేనే మెయిన్ కదండి. అది కాదు, కంపెనీలు ఆయన చూసి డబ్బులు కట్టాలి. ఎవరో తెలియదు. 4 నెలల నుంచి ఆయన వస్తున్నాడు. అట్లా కదనా, 4 నెలల నుంచి ఆయన తెలుసు నాకు. సతీష్ గారు తప్పు కదా సార్, ఎవరైనా కానీ ఏం తప్ప? తప్పింది ఏం తప్ప? ఏం తప్ప? ఏం తప్పు ఇక్కడ చెప్పు. ఇంకా ఉండాలా? ఏంటి ఉండేది? మీరు ఇవ్వండి 25 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు తీసుకోండి. సర్లే, ఇంకేం ఉంటది? మీరు ఇచ్చి చూడండి, బాధలు తెలుస్తాయి. మాకు రావాలి 1 కోటి రూపాయలు. నాతో చెప్పండి, తప్పలేదు. నాకు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది, నాకు మీకు తెలీదా? నా సమస్య మీకు తెలీదానా? మీకు తెలీదా చెప్పండి. మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నా. మీకు రాసి ఇవ్వడానికి ఏముంది? రాసి ఇచ్చేసానుకో, మీరు 10 రోజులు కావాలి, 15 రోజులుగా 20 రోజులు చేసి ఇవ్వండి, లేకపోతే 4 రోజులు చేసి ఇవ్వండి. మీరు అన్నట్టు వచ్చే నెల చేసి ఇవ్వండి. ఒక 100 రూపాయలు నోటరీ చేయించుకుని ఇలా పలానా దానికి ఇట్లా నా దగ్గర ల్యాండ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాను నేను. నాకు కెపాసిటీ చెప్పుకోలేం కదా. సింపుల్ గా చెప్తా ఒక మాట. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే నేను కూడా కూర్చుందా? కూర్చోడా? నేను అంటే నా వెళ్ళలేము అక్కడికి అంటున్నా. ఈ సబ్జెక్ట్ తీసుకుని నేను ఇల్లు కూర్చుంటే నేను తీసుకెళ్తా, లేదా చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్తా కూర్చుందా? నాకుంది, నేను అసెంబ్లీ లోపల నేను తీసుకెళ్తా. మరి నువ్వు రాకపోయినా కూడా నేను తీసుకెళ్తా. ఈ మాటలు చెప్పొద్దానా? ఇవన్నీ వద్దు నాకు, ఇవన్నీ వద్దు నాకు. రావాల్సింది నాకు ఇచ్చేస్తే ఆడికి వెళ్తాం, ఇడికి వెళ్తాం. రా మరి వెళ్దాం, యాడికి వెళ్దాం అంటే రా. నేను రేపే వచ్చేస్తాను పదా, ఏజీ బుక్ చేసుకుని వచ్చేస్తాను. నేను హైదరాబాద్ చెయ్యాలి, నాకు క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ ఎన్నిసార్లు చెప్పాను? నీ మనసాక్షిగా నువ్వు చేపెట్టు, గుండె మీద చేపెట్టుకుని చెప్పానా? అన్ని అబద్ధాలుగా నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చెప్పు. 15 రోజుల కింద నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వెళ్ళలేకపోయాను. అయ్యి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాడు డిస్టర్బెన్స్. అది పెద్దదేం కాదు. వాళ్ళందరూ వచ్చాడు, రేపు ఇంకో అతను వస్తాడు. అది ఏంటంటే మీరు అబ్బే ఒక్కసారి ప్రయత్నాలు సఫలం అయినప్పుడు మనకి అవనప్పుడు ఏమైందంటే 100 మంది వస్తారు. నాకు డబ్బులు, వీళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి. 100 మంది వస్తారు, దీంతో పాటు ఇంకా వస్తారు, చాలా మంది వస్తారు. ఇప్పుడు ఆఫీసులో మాట్లాడే అర్హత లేదు అన్నాడు. తెలిసిన ఫ్రెండ్లే వాడికి కూడా డబ్బులు ఇవ్వాలి. 10ంటికి ఇస్తాను అన్న. సరే తొందరగా చేసుకోనా? లైఫ్ లాంగ్ మనం తిరగాలి ఇలాగా. ఏమో అలా నిలబెట్టుకోలేకపోతున్నాం. ఓకేనా? ఉంటాను సతీష్.
తర్వాత పిల్లకి వచ్చి నాకు రెడీ చేసి